మనలో చాలా మంది రూల్స్ పాటిస్తున్నాం, అడ్జస్ట్ అవుతున్నాం, నా చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నాం, మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాం అనుకుంటాం. కానీ మన లైఫ్లో అస్సలైన భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఫెయిల్యూరో, మిస్టేకో లేక ఇంకేదో కాదు. బయటికి నార్మల్గా కనిపించే ఒక భయంకరమైన జీవితాన్ని బ్రతకటం. కానీ లోపల నీకు మాత్రమే తెలుసు సంథింగ్ ఈజ్ ఆఫ్, ఏదో సరిగ్గా లేదు అని. ఇట్ ఫీల్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ నాట్ రైట్. నువ్వు బ్రతికే బ్రతుకుతున్నావు, నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నావు, అందరితో మాట్లాడుతున్నావు, స్క్రోలింగ్, చదువుతున్నావు, వర్క్ చేస్తున్నావు. కానీ ఎక్కడో ఒక చిన్న వాయిస్ నీతో నిరంతరం ఏదో చెప్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం సింపుల్గా ఇగ్నోర్ చేస్తాం, అలాగే కంటిన్యూ అవుతాం. సేమ్ ప్యాటర్న్, సేమ్ రియాక్షన్, సేమ్ థింకింగ్. మనం మెచ్యూర్డ్గా ఉన్నాం అనుకుంటాం, అందరికీ మంచి చేస్తున్నాం అనుకుంటాం, కానీ మన లైఫ్ని మాత్రం పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాం. ఈరోజు నేను నీకు మోటివేషన్ ఇవ్వాలనుకోవట్లేదు, నిన్ను నీకే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ నీ లైఫ్లో అసలు ప్రాబ్లమ్స్ కన్నా పెద్ద ప్రాబ్లం నిరంతరం నువ్వు ఇగ్నోర్ చేసే విషయాలే కావచ్చు. నువ్వు కొన్ని ప్యాటర్న్స్ని ఫాలో అవుతున్నావు. నీలో ఉన్న ప్యాటర్న్స్ని, హ్యాబిట్స్ని నువ్వు మార్చాలి. అవి ఉన్నాయని కూడా నీకు తెలియదు. వాటిని నువ్వెప్పుడు క్వశ్చన్ చేయని ప్యాటర్న్స్. ఇంకోసారి చెప్తున్నాను, ఇవి అసలు కామన్ హ్యాబిట్స్ కాదు. అసలు నువ్వు ఇలా థింక్ చేస్తున్నావు అని కూడా నీకు తెలియదు. కానీ ఈ వీడియో చూసాక అట్లీస్ట్ ఒక్క చోటైనా ఇది అక్షరాల నేనే అని రియలైజ్ అవుతుంది. ఈ హ్యాబిట్స్ ని నేను వదిలేయాలనుకుంటా. ఇంత పక్కాగా ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూసాక మీరే రియలైజ్ అవుతారు. ఈ విషయం నువ్వు అందరికీ చెప్పకపోవచ్చు, బట్ డీప్ డౌన్ ఈ విషయం నీ మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. అదే సమ్ డే థింగ్స్ విల్ చేంజ్. ఏదో ఒక రోజు నా జీవితం మారుతుంది. ఇప్పుడు ఈ రోజు నాది కాకపోవచ్చు, కానీ సమ్ డే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇది మనలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చాలా చిన్నదిగా, మనం పెద్దగా నోటీస్ చేయని విధంగా ఉంటుంది. కానీ ఇది ఏళ్ల తరబడి నీలో అలానే ఉంటుంది. ఇదేదో లేజినెస్ వల్ల కాదు, లైఫ్ ని కేర్ చేయకపోవడం వల్ల రాదు, బట్ డీప్ డౌన్ ఎందుకో తెలీదు యు బిలీవ్ సంథింగ్ విల్ షిఫ్ట్. ఒక రోజు లైఫ్ కి మీనింగ్ దొరుకుతుందని నువ్వు బిలీవ్ చేస్తావు. వన్ డే యూ విల్ బి ఓకే, వన్ డే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్, అండ్ దిస్ సమ్ డే గివ్స్ యూ కంఫర్ట్. ఎందుకంటే ఇప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలేదు, స్టేబుల్ గా లేదు, లేదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు. సో జీవితంలో ఏదో ఒక రోజు మార్పు వస్తుందనే ఐడియాని హోప్ గా మార్చుకొని బ్రతుకుతున్నావు. ఇదంతా మొదట్లో బాగానే ఉంటుంది, కానీ స్లోగా నువ్వు కూడా ఊహించింది మొదలవుతుంది. నువ్వు ఇంటెన్షనల్ గా కాకపోయినా ఇంటర్నల్ గా ఆ సమ్డే కోసం ఎదురు చూస్తావు. ఒకసారి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా మేబీ ఇప్పుడు కాదేమో, నెక్స్ట్ టైం చేంజ్ అవుతుందేమో అనుకుంటావు. నీ చుట్టూ ఉండే వాళ్ళు ఎదుగుతూ మూవ్ అవుతూ కనిపిస్తారు, కానీ నువ్వు మాత్రం నా టైం కూడా ఏదో ఒక రోజు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటావు. బట్ రోజులు గడిచిపోతాయి, ఏం మారదు. మంత్స్, ఇయర్స్ పాస్ అయిపోతాయి. ఇకపై ఈ సమ్డే నీకు కంఫర్ట్ నివ్వదు. ఇట్ స్టార్ట్ ఫీలింగ్ హెవీ. ఎందుకంటే ఇప్పటి నుండి సమ్డే అన్న ఆలోచన కాస్త ఎప్పుడు అన్న ప్రశ్నగా మారిపోతుంది. సమ్డే ఎప్పుడు వస్తుంది? ఎగ్జాక్ట్ గా నా జీవితంలో అసలు ఏం చేస్తుంది? నేను ఎందుకు ఇంకా ఇలానే ఉండిపోయాను? అందరి జీవితంలో మార్పు వస్తుంది, నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలా అని ఈ ప్రశ్నలే నిన్ను మరింత హర్ట్ చేస్తాయి. నీ లైఫ్ నుండి పారిపోవటానికి కాదు, నువ్వు లైఫ్ ని ట్రస్ట్ చేసావు. ఒక హోప్ జీవితాన్ని నడిపిస్తుందని నమ్మావు, కానీ ఏ మార్పు లేదు. ఇప్పుడు ఒకవైపు హోప్ ఉంటుంది, దాని వెనక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. హోప్ ని కంప్లీట్ గా వదలలేవు, ఎందుకంటే జీవితాంతం నమ్మిన ఒక నమ్మకాన్ని వదలడం అంత ఈజీ కాదు. ఆ హోప్ ని హోల్డ్ చేసుకొని ఉంటే స్లోగా అదే నిన్ను బ్రేక్ చేస్తుంది. మేబీ ఆ రోజు రాదు, మేబీ ఏ ఒక్క రోజు సడన్ గా నా జీవితాన్ని మార్చదు అన్న రియలైజేషన్ వచ్చి నిన్ను మరింత బాధపడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు సమ్డే కోసం వెయిట్ చేస్తూ ఎటు మూవ్ అవ్వకుండా ఎదురు చూసావు, జీవితాన్ని ట్రస్ట్ చేసావు. వెయిటింగ్ వితౌట్ ఎనీ డైరెక్షన్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాస్టింగ్ థింగ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఎగ్జాక్ట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇది జస్ట్ థాట్ కాదు, ఇట్స్ a loop that keep you hopeful enough to stay but stuck enough to not to move. నిజం చెప్పు, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే నువ్వు ఉన్నావో అది నిజంగా నువ్వని నువ్వు నమ్ముతున్నావా? అంటే ద వే యూ టాక్, రియాక్ట్, సైలెంట్ అయిపోవటం, అడ్జస్ట్ అవటం, ఇదంతా నిజంగా నువ్వేనా? ఇవి నిజంగా నీ ఒరిజినల్ పర్సనాలిటీస్ అనుకుంటున్నావా, లేక నువ్వు ఎక్కడైనా నేర్చుకున్నావా? ఎందుకంటే నేను అని నువ్వు దేన్నైతే పిలుస్తున్నావు అందులో చాలా వరకు నీదంటూ ఏం లేదు. నీ అవేర్నెస్ లేకుండా నెమ్మదిగా నీలో ఒక కొత్త పర్సన్ని సృష్టించుకున్నావు. ఎందుకు? ఆ అవసరం ఏంటి? ఎందుకంటే అట్ సమ్ పాయింట్ సమ్వేర్ ఇన్ యువర్ లైఫ్ నేను నాలా ఉండటం అంత సేఫ్ కాదని నీకు అర్థమైంది. కాబట్టి బీయింగ్ ఫుల్లీ యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ ఆల్వేస్ సేఫ్. సో నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు, కేర్ఫుల్గా ఉండటం అలవాటు చేసుకున్నావు, మాట్లాడే ముందు ఆలోచిస్తున్నావు, రియాక్ట్ అయ్యే ముందు ఆగుతున్నావు. ఇది నువ్వు కావాలని కోరుకున్నది కాదు. నాకు ఇలానే ఉండాలి, నాలో ఒక న్యూ పర్సన్ ఉండాలి అని నువ్వు చూస్ చేసుకున్నదే అస్సలు కాదు. కానీ అలా ఉంటేనే అన్ని స్మూత్గా సాగుతాయని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి. అండ్ స్లోలీ
ఇట్ బికమ్ ఎ హ్యాబిట్. ఇన్నేళ్ళైనా కూడా నువ్వు ఇంకా దాన్ని నోటీస్ చేయలేదు. నువ్వు ఒక రూమ్ లోకి ఎంటర్ అవుతావు అండ్ ఆటోమేటిక్ గా నీలో ఒక కొత్త వర్షన్ లో మారిపోతావు. డిఫరెంట్ పీపుల్ తో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తావు. డిఫరెంట్ టోన్, డిఫరెంట్ ఎనర్జీ, డిఫరెంట్ బిహేవియర్. అండ్ మనలో చాలా మంది దీన్ని మెచ్యూరిటీ అనుకుంటారు, కానీ చాలా సార్లు అది మెచ్యూరిటీ కాదు, అది కండిషనింగ్. ఎందుకంటే డీప్ డౌన్ నువ్వు చెప్పాలనుకుంటున్న విషయాలు చాలా ఉంటాయి, కానీ నువ్వు చెప్పవు. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యే విషయాలు ఉంటాయి, కానీ నువ్వు హైడ్ చేస్తావు. నాట్ బికాస్ దే ఆర్ రాంగ్, బట్ బికాస్ యు ఆర్ యూజ్డ్ టు అడ్జస్టింగ్. అండ్ హియర్ ఈస్ ద పార్ట్ నోబడీ టాక్స్ అబౌట్. నువ్వు ఇలా ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూ పోతే నువ్వు సిచ్యువేషన్ ని మేనేజ్ చేయగలవేమో, కానీ స్లోగా నీకు తెలిసిన ఆ నువ్వెవరు, నీకేం కావాలి, నువ్వు నిజంగా ఈ జీవితంలో కావాలనుకున్నది ఏంటి అన్న క్లారిటీని కోల్పోతావు. వాట్ డు ఐ రియల్లీ థింక్ అని అడగటం మర్చిపోతావు. కానీ వాట్ షుడ్ ఐ సే హియర్, ఇక నేనేం చెప్పాలి, ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అని థింక్ చేస్తున్నావు. అండ్ దట్ షిఫ్ట్ ఈజ్ వేర్ యూ స్టార్ట్ డిసపియరింగ్. ఒకరిని ఇబ్బంది పెట్టనంత వరకు నువ్వులా ఉండటంలో తప్పులేదు. మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఓవర్ థింకింగ్ ఎప్పుడు ప్రాబ్లంలా కనిపించదు. యాక్చువల్గా మనం కొన్ని సిచ్యువేషన్స్ని సాల్వ్ చేస్తున్నట్టుగా, కొన్ని విషయాల్ని ఫిక్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ అనేది అందరిలో ఎప్పుడు ఫ్యూచర్ గురించి మాత్రమే కాదు, ఒక్కోసారి గడిచిపోయిన కాలం గురించి కూడా కావచ్చు. ఎవరో ఏదో అన్నారు, నువ్వు అసలు ఊహించిన విధంగా నిన్ను ట్రీట్ చేశారు అండ్ ఆ మూమెంట్లో నువ్వు సైలెన్స్ని చూస్ చేసుకున్నావు. యూ స్టేడ్ సైలెంట్. మేబీ నువ్వు రియాక్ట్ అవ్వలేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, లేదా నువ్వు జస్ట్ ఆ సిచ్యువేషన్ నుండి కామ్గా వచ్చేసావు. బట్ లేటర్ ఇట్ స్టార్ట్స్. అదే సిచ్యువేషన్ నీ మైండ్లో రీప్లే అవుతుంది అగైన్ అండ్ అగైన్. నేను ఈ మాట అనుంటే నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను, వాళ్ళకి నేను ఇది చెప్పాల్సింది, నేను డిఫరెంట్గా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది, నాకు ఈ సమాధానం అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు. అండ్ నౌ నీ మైండ్ ఆ సిచ్యువేషన్ని రీప్లే చేస్తూ పర్ఫెక్ట్ రిప్లైస్ ఇస్తుంది. స్ట్రాంగ్, క్లియర్, పర్ఫెక్ట్ రిప్లైస్. ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలనుకుంటున్నావో అది ఇమాజిన్ చేసుకుంటావు. బట్ రియాలిటీలో ఆ మూమెంట్ ఆల్రెడీ అయిపోయింది అండ్ ఇదే నీలో చాలా పెయిన్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది జస్ట్ థింకింగ్ కాదు, ఇట్స్ రిగ్రెట్ మిక్స్డ్ విత్ ఇమాజినేషన్. ఇప్పుడు నీ మైండ్ లో జస్ట్ రీప్లే చేయటమే కాదు, తెలియకుండా నీ మైండ్ ని రీవైట్ చేసేస్తున్నావు. అండ్ ఇప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకునే స్టేజ్ వస్తుంది. ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు నేను రియాక్ట్ అవ్వలేదు, సైలెంట్ గా ఎందుకు వచ్చేసాను. అండ్ ఇదే సెల్ఫ్ డౌట్ గా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు నిన్ను బ్యాడ్ గా ట్రీట్ చేసినందుకు కాదు, నువ్వు రియాక్ట్ అవ్వకపోవటానికి, సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోవటానికి నీ పైన నీకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. నిన్ను నువ్వు హేట్ చేసుకోవటం మొదలు పెడతావు. అందుకే ట్రైనింగ్ పేరుతో అదే విషయాన్ని రీప్లే చేస్తూ ఇమాజిన్ చేస్తున్నావు. వర్స్ట్ పార్ట్ ఏంటంటే నీ మైండ్ లో నువ్వు ఎన్నిసార్లు రీప్లే చేసినా దాన్ని నువ్వు అస్సలు మార్చలేవు. ఆ పర్సన్ నీ న్యూ రిప్లైని ఇక వినరు. ఆ మూమెంట్ మళ్ళీ రాదు. నువ్వు మళ్ళీ వాళ్ళని అనే ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ నీ మైండ్ మాత్రం రిహార్సల్ చేస్తూనే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ని మళ్ళీ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఓవర్ థింకింగ్ అంటే ఏదో ఫిక్స్ చేయడానికే కాదు, నిన్ను ఎవరో తక్కువగా ట్రీట్ చేశారు, ఇప్పుడు నువ్వు నీ కంట్రోల్ ని రీగైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. యు ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ యూ గెట్ స్టక్ ఇన్ లూప్, ఓవర్ థింకింగ్ లూప్. నెక్స్ట్ టైం ఇలా అయితే పర్ఫెక్ట్ రిప్లై ఏమి ఇవ్వాలని థింక్ చేయి. ఆ మూమెంట్ లో నేను నిజంగా ఎలా ఫీల్ అయ్యానో, నా థాట్స్ ఏంటి, నీ నిజమైన ఫీలింగ్ ఏంటి థింక్ చేయి. బికాస్ ప్రతిసారి రియాక్ట్ అవ్వకపోవడం వీక్నెస్ కాదు, ప్రతిసారి గట్టిగా అరిచి సమాధానం చెప్పడం స్ట్రెంగ్త్ కాదు. నీ లైఫ్ లో నువ్వు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయిన విషయానికి సరిగ్గా రియాక్ట్ అవ్వలేదని నిన్ను నువ్వు హర్ట్ చేసుకోకు, నీకు చేత కాదని ఊరుకోకు. లెర్న్ ఫ్రమ్ ఇట్ బట్ డోంట్ లివ్ ఇన్ ఇట్. మనందరిలో ఒక బిలీఫ్ ఉంటుంది, ఇట్ స్టేస్ సైలెంట్లీ ఇన్ అస్. నేను గనక ఇది అచీవ్ చేశానంటే నేను ఫైనల్లీ హ్యాపీగా ఉంటాను, కాన్ఫిడెంట్, సెటిల్, పీస్, ఫైనల్లీ ఇవన్నీ నా జీవితంలో ఉంటాయి. సో నువ్వు సక్సెస్ ని చేజ్ చేస్తావు, అంటే మార్క్స్, మనీ, రికగ్నైజేషన్, గ్రోత్, ఇలా ఏదో ఒకటి. వన్స్ నేను దాన్ని రీచ్ అయ్యానంటే ఫైనల్లీ నేను రిలాక్స్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మేబీ నువ్వు థింక్ చేసింది కరెక్టే, కానీ అది కొంతకాలం వరకే. గుడ్ ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్, రిలీవ్డ్ గా ఫీల్ అవ్వడం, బట్ ఇట్ డజంట్ లాస్ట్. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ యువర్ అచీవ్మెంట్ యు ఆర్ స్టిల్ యూ. అవే థాట్స్, అవే ఇన్సెక్యూరిటీస్ అండ్ అదే ఇన్నర్ వాయిస్. ఇప్పుడు నేను ఏం అచీవ్ చేయాలి, ఈ స్టేజ్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఎంత ఎక్కువగా కష్టపడితే అంత హ్యాపీగా ఉంటాననేది కాదు, యాక్చువల్ గా నీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకోవటం. చాలా మంది ఇంటర్నల్ పెయిన్ కి ఎక్స్టర్నల్ సక్సెస్ తో ముడిపెడతారు. ఆ హ్యాపీనెస్ కోసం ఎంతో కష్టపడి సక్సెస్ అవుతారు, కానీ అన్ని సంపాదించి కూడా ఇంటర్నల్ గా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతారు. ఆ సక్సెస్ కేవలం చుట్టూ చూసే వాళ్ళకే మిగిలిపోతుంది, కానీ నువ్వు మాత్రం స్టిల్ ఎంటీగా ఫీల్ అవుతావు. ఇది ఫెయిల్యూర్ కాదు, మిస్ డైరెక్షన్. నీ ఇన్నర్ వాల్ ని ఫిక్స్ చేస్తుందేమోననే హోప్ తో నీ అవుటర్ వాల్ ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ రెండు డిఫరెంట్ అన్న క్లారిటీ ఈ రోజు నీకు రావాలి.
టాక్సిక్ పీపుల్ ఎవరో మనకు బాగా తెలుసు అని వాళ్ళని అవాయిడ్ చేయాలని కూడా మనం మాట్లాడుకుంటాం. కానీ ఈ రోజు మనం ఆ కామన్ విషయాలు మాట్లాడుకోవద్దు. వారిని ఎలా అవాయిడ్ చేయాలి అని నేను నీకు చెప్పే కన్నా వాళ్ళు ఇంకా నీ లైఫ్లో ఎందుకున్నారు అని నిన్నే నువ్వు క్వశ్చన్ చేసుకో. వాళ్ళు ఇంకా నీ లైఫ్లో ఏం చేస్తున్నారు, నిన్నెవరో రిపీటెడ్గా హర్ట్ చేస్తున్నారు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, డ్రైన్ చేస్తున్నారంటే సమస్య వాళ్ళ గురించి కాదు. సమస్య ఏంటంటే నువ్వు ఇంకా వాళ్ళని ఎందుకు అలౌ చేస్తున్నావు అనేది. నేను ఇప్పుడు నీకు చెప్పేది అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ నిజం ఏంటంటే నేను అందరితో ఓపిక్గా ఉంటాను, నేను అందరినీ అర్థం చేసుకుంటాను, నేను చాలా మంచి పర్సన్ని, మెచ్యూర్డ్ పర్సన్ని, ఏదో ఒక రోజు వాళ్ళలో మార్పు వస్తుంది, నా మంచితనంతో వాళ్ళని చేంజ్ చేయగలను అని థింక్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళని అలౌ చేస్తున్నావు. నువ్వే ఆలోచించు, అంత సింపుల్గా చేంజ్ అయిపోయే వాళ్ళైతే వాళ్ళు టాక్సిక్ పీపుల్ ఎందుకు అవుతారు? బట్ చాలా చాలా కేర్ఫుల్గా విను. నువ్వు మంచిగా ఉన్నావంటే వాళ్ళు కూడా నిన్ను మంచిగా ట్రీట్ చేస్తారు అన్న గ్యారంటీ లేదు. లైఫ్ నువ్వు అనుకున్నట్టు నడవదు. నీ స్వభావం కైండ్, హానెస్ట్, సపోర్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దే స్టిల్ హర్ట్ యూ, దే ఇగ్నోర్ యూ. మంచితనం అనేది నీ నేచర్ అంతే. దానికి తగ్గట్టుగా నీతో వాళ్ళు బిహేవ్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ వారికి ఉండదు. నువ్వు మంచిగా ఉండాలి, ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అనుకుంటేనే అలా ఉండటం తప్ప పెయిన్నెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తే నీలో పెయిన్ మరింత పెరుగుతుంది. అంటే నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ స్టిల్ నేను ఎందుకు ఇదంతా ఫేస్ చేయాలి అన్న ప్రశ్న మొదలైతే యూ విల్ స్ట్రగల్. కొంతమంది నీలో మంచిగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ కొంతమంది నీ బౌండరీస్ కి ఖచ్చితంగా భయపడతారు. నీతో ఎలా మాట్లాడాలి, నిన్ను ఎలా ట్రీట్ చేయకూడదో వాళ్ళకి ధైర్యంగా చెప్పు. అర్థం చేసుకున్న వాళ్ళు లిమిట్ లో ఉంటారు, బౌండరీస్ లో ఉంటారు. అర్థం కాని వాళ్ళు ఇక్కడ నుండి దూరంగా ఉంటారు. సెట్ యువర్ బౌండరీస్, అండ్ ఇఫ్ యూ డోంట్ సెట్ దెమ్, యూ డోంట్ జస్ట్ కీప్ టాక్సిక్ పీపుల్, యూ స్లోలీ బికమ్ ఓకే విత్ బీయింగ్ ట్రీటెడ్ లెస్.